పత్రికా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న పిసిసి అధ్యక్షులు సంజీవ్ బుద్రాజ్ గారు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రకుమార్ అన్న గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అనితమ్మ గారికి, మైనార్టీ డిస్ట్రిక్ట్ మైనార్టీ చైర్మన్ ఫయాజ్ గారు, ఐఎన్టీసీ అధ్యక్షులు రాములు యాదవ్ గారికి, డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవేజ్ గారికి, మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్, మిగతా మిత్రులకు, మా మీడియా మిత్రులకు, అదేవిధంగా మా మీడియా సెల్ ఇన్ఛార్జ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా బెనారన్నకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈనాటి ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం, నిన్న ఏదో విహారయాత్రకు వచ్చిన మన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఏదో వచ్చిన కదా ఇట్లా ఒక 4 రాళ్ళు వేసిపోదాము రేవంత్ రెడ్డి గారి మీద అని చెప్పేసి ఆయన హయాంలో ఏదో ఉద్ధరించినట్టు, మేము వచ్చిన తర్వాత పాలమూరును మొత్తము ఏమి డెవలప్ చేయకుండా వదిలేసినట్టు సార్ ఊకద్దంపుడు ఉపన్యాసం ఇచ్చిపోయింది. నేను వచ్చి ముఖ్యంగా మీడియా మిత్రుల సమక్షంలో కొన్ని విషయాలు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానివ్వండి, 6 గ్యారెంటీల విషయం కానివ్వండి, అదేవిధంగా ఇంకా చాలా విషయాలు, ముఖ్యంగా కొడంగల్ మక్తల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ గురించి శుద్ధపూస మాటలు మాట్లాడుతూ నిన్న హరీష్ రావు గారు ముందుగా 6 గ్యారెంటీల గురించి అసత్య ప్రచారం, 6 గ్యారెంటీలు ఏడ అమలు అవుతా ఉన్నాయి, ఏడ ఇస్తున్నారు అని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా, అంటే వాళ్ళ పుట్టుకనే తర్వాత వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ పుట్టుక, ఇవన్నీ కూడా ఈ అబద్ధాల పునాదులపై జరిగినట్టుంది. వాళ్ళకు ఇన్ని ఎలక్షన్స్లలో కూడా ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళు బుద్ధి తెచ్చుకునేటట్టు లేరు. ఈరోజు 6 గ్యారెంటీలలో అద్భుతంగా అమలవుతా ఉన్న స్కీమ్స్, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం, అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 2 లక్షల లోపు రుణాల గురించి కూడా హరీష్ రావు నిన్న అసత్య ప్రచారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకున్నాను. హరీష్ రావు మీలాగా మేము మోసం చేసే వ్యక్తులం కాదు, అబద్ధం మాట్లాడే వ్యక్తులం అసలమే కాదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సంస్కృతి ఉంది, ఒక సీనియారిటీ ఉంది. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రజల ఆధారాభిమానాలు పొందుతూ ఉందంటే ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు విస్తరిస్తా ఉంది. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు చేసిన మోసాలు, మీరు చేసిన దోపిడీ, ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా తయారైందో అందరికీ తెలుసు. మీరు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎంతమందిని మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. అదేవిధంగా దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసారు, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మోసం చేసారు, ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేసారు, KG to PG ఉచిత విద్య అని మోసం చేసారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మోసం చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీ గురించి. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో కూడా నువ్వు మాట్లాడినావు. అసలు మీకు మాట్లాడే అర్హతనే లేదు రుణమాఫీ విషయంలో. ఎందుకంటే రైతులను నట్టేట ముంచిన వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు 1 లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని 4 సార్లు 5 సార్లు రుణాలు మాఫీ చేస్తే అవి మీరు చేసిన మాఫీ ఓన్లీ అసలు మాఫీ కాలే, ఆ వడ్డీకే సరిపోయింది. అది మర్చిపోయి ఈరోజు మేము వచ్చిన 7 నెలల్లో, మేము అధికారంలోకి వచ్చిన 7 monthsలో, మేము డిసెంబర్లో అధికారంలోకి వస్తే జూలై ఆగస్టు నాటికి 22,000 కోట్ల రూపాయలు దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో జమ చేసి
2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసిన ఘనత మా ప్రజాప్రభుత్వాన్ని, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది, మీలాగా మోసం చేసిన ప్రభుత్వం కాదు మాది. రుణమాఫీ విషయానికి వస్తే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా, ఆడికి రాండి, ఈడికి రండి, కొడంగల్కి రండి, దుబాయ్కి రండి, బొంబాయికి రండి అని చెప్తా ఉన్నావు కదా. నా నియోజకవర్గానికి రా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏడా రుణమాఫీ అయిందో చూపిస్తాం మీకు. నీ సిద్దిపేటలో కూడా రుణమాఫీ అయిన విషయాన్ని నిండు సభలో అసెంబ్లీలో మా వ్యవసాయ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు, మా ఫైనాన్స్ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మన సిద్దిపేటలో కూడా, సిరిసిల్లలో కూడా, గజ్వేల్లో కూడా 2 లక్షల రూపాయల రుణాలైన మాఫీ చేసినామని చెప్పేసి అట్లా 119 నియోజకవర్గాల్లో 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో 22,000 కోట్లు జమ చేసి రుణాలు మాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా ప్రజాప్రభుత్వాన్ని. దాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేసినాం. ఎన్ని రోజులు మీరు ఇట్లనే అబద్ధాలు మాట్లాడుకుంటూ అబద్ధాల మీద జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ గురించి, ఇండ్ల గురించి అసలే మాట్లాడవచ్చు. ఎందుకంటే అవి బ్రహ్మాండంగా ఏ ఊర్లో పోయినా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పండుగ నడుస్తుంది. ఆ నియోజకవర్గం చూపిస్తాను నేను ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇంత అవినీతికి తావు లేకుండా చాలా పారదర్శకంగా ఇండ్లు ఇచ్చినాము. ఇండ్లు కట్టుకుంటున్న వాళ్ళకు వారి అకౌంట్లలో కూడా డబ్బులు పడతా ఉన్నాయి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాను ఈరోజు. ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, మన తెలంగాణ రాష్ట్రంలో 12,600 గ్రామాలు ఉన్నాయి. నా నియోజకవర్గంలో 134 గ్రామాలు ఉన్నాయి. నువ్వు రా, నేను చూపిస్తా. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏ విధంగా అమలవుతా ఉంది, ఏ విధంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు, ఏ విధంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేసుకుంటా ఉన్నారు. అది గ్యారంటీ కాదా? మీ కళ్ళు దొబ్బినాయా? ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల రూపాయలు మహిళల తరఫున మేము ఆర్టీసీ కట్టినాం. కొన్ని కోట్ల మంది మహిళలు డిసెంబర్ 7, 2023 నుంచి ఈనాటి వరకు కొన్ని కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. మరి అది గ్యారంటీ కాదా? అది నీ కళ్ళకు కనిపిస్తలేదా? దాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు మహిళలే మిమ్మల్ని చీదరించుకునే విధంగా మీ వ్యవహార శైలి ఉంది. అదేవిధంగా రైతు భరోసా గురించి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాం. ఎస్, రైతు భరోసా వేసినాము. మొన్న 1 ఎకర్ లోపు ఉన్న వాళ్ళకి అందరికీ వేసినాము. 45 డేస్లో అది పూర్తి చేస్తామని కూడా చెప్పినాం. లాస్ట్ ఇయర్ కూడా 9 రోజులలో 9,000 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేసి రైతు భరోసా వేసిన ఘనత మా ప్రజాప్రభుత్వం. ఈరోజు బోనస్ విషయంలో అసలు మీకు మాట్లాడే అర్హతనే లేదు. బోనస్ విషయం కూడా నిన్న మాట్లాడింది. యాసంగిన బోనస్ వేసిర్రా, మొన్న వర్షాకాలంలో బోనస్ వేసిర్రా. అరే, మీకు కనీసం తెలుసుకొని మాట్లాడండి. ఒక 6-7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినాము, మంత్రిగా పనిచేసినాము. మీడియా ముందు మాట్లాడేటప్పుడు కొన్ని లెక్కలు తీసుకొని కొన్ని వాస్తవాలు మాట్లాడండి. కొంచెమన్నా